Hi students, this is Sai Vinay, working as a ITCT trainer in AP Tribal Federation School, Chittedu, Nellore district. ఈ క్లాస్ లో మనం సిటీలోని స్క్రాచ్ టాపిక్ చూస్తాం. స్క్రాచ్ ఇంట్రడక్షన్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఆఫ్ స్క్రాచ్ సాఫ్ట్వేర్. అసలు స్క్రాచ్ అంటే ఏంటి? ఈ స్క్రాచ్ అనేది ఒక గేమింగ్ టూల్. ఆల్రెడీ ప్రీడిఫైన్ గా కోడ్ అనేది ఇవ్వడం జరిగి ఉంటుంది. ఆ ఇచ్చిన కోడ్ ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనకు ఎలా కావాలో అవుట్పుట్ అలా తెచ్చుకోవడం కోసం ఆ యొక్క కోడ్ మనం అరేంజ్ చేసుకుంటాం. అది ఎలా అరేంజ్ చేసుకుంటాం అనేది తర్వాత చూద్దాం. అసలు ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ఆఫ్లైన్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ లో ఎలా ఉంటుంది, అసలు దీనివల్ల యూజ్ ఏంటి? స్క్రాచ్ వల్ల యూజ్ ఏంటంటే ఓన్ గేమ్స్ తయారు చేసుకోవచ్చు, యానిమేషన్ స్టోరీస్ ని తయారు చేసుకోవచ్చు, అలానే ఇంటరాక్టివ్ ఆర్ట్స్ ని తయారు చేసుకోవచ్చు. యానిమేషన్ గేమ్స్ అంటే 2D యానిమేషన్ గేమ్స్. స్క్రాచ్ యూజ్ చేసుకొని 2D యానిమేషన్ గేమ్స్ ని తయారు చేయొచ్చు, యానిమేటెడ్ స్టోరీస్ ని తయారు చేయొచ్చు, అలానే ఇంటరాక్టివ్ ఆర్ట్స్ ని తయారు చేయొచ్చు. అలా తయారు చేసిన గేమ్స్ ని పక్కన వాళ్ళకి షేర్ చేయాలంటే ఇంటర్నెట్ ద్వారా కూడా షేర్ చేయొచ్చు, లేదా మనం సేవ్ చేసిన ఫైల్ ని పెన్ డ్రైవ్ ద్వారాను లేదా ఇంకేదైనా అదర్ ఆప్షన్స్ యూజ్ చేసుకుని కూడా షేర్ చేసుకోవచ్చు. Scratch builds on long tradition of Logo and Lego, but takes advantage of new computational ideas and capable to make it easier for kids to get started with programming and to extend the range of what kids can create and learn. ఈ స్క్రాచ్ లో ఎలా అంటే కోడింగ్ ని ఒకదాని తర్వాత ఇలా లైన్ లో అరేంజ్ చేస్తాం. ఎలా అంటే మనం థింక్ చేసి మన యొక్క నాలెడ్జ్ ని దాని మీద పెట్టి థింక్ చేసి మన ఐడియాస్ మనంతా కూడా దాని మీద ఇంప్రూవ్ చేస్తాం. మనకు అవుట్పుట్ అనేది ఎలా కావాలో అలా చేస్తాం. ఈ స్క్రాచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కోడింగ్ అనేది బ్లాక్స్ గా ఉంటుంది. ఈ బ్లాక్స్ ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని మనకు అవుట్పుట్ ఎలా కావాలో అలాగా ఆ కోడ్ ని మనం అరేంజ్ చేసుకుంటాం. The ultimate goal is to help kids become fluent with digital media, empowering to express themselves creatively and make connection to powerful ideas. ఈ స్క్రాచ్ వల్ల స్టూడెంట్స్ ఎక్కువ సిస్టమ్ యూజ్ చేస్తుంటారు. దీనివల్ల యూజ్ ఏంటంటే వాళ్ళ యొక్క థింకింగ్ అనేది పెంచుకోవచ్చు, వాళ్ళ ఐడియాస్ ని చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే పిల్లలకి గేమ్స్ ఆడడం చాలా ఇష్టం. అదే గేమ్స్ ని వాళ్ళు సొంతంగా ప్రిపేర్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. సో అందుకని స్క్రాచ్ ని యూజ్ చేయడానికి చాలా ఇష్టపడతారు మీరు. స్క్రాచ్ ఇస్ ఏ built on top of Squeak environment development by Alan K and colleagues. ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ అంటే ఆల్రెడీ ఇచ్చిన కోడింగ్ ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. ఆల్రెడీ ఇచ్చిన కోడింగ్ ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ఆల్రెడీ ఇచ్చిన కోడింగ్ ని మనం డెవలప్ చేసుకుంటాం. స్క్రాచ్ ఇస్ బీయింగ్ డెవలప్డ్ బై లైఫ్లాంగ్ కిండ్గార్టెన్ రీసెర్చ్ గ్రూప్ ఎట్ MIT మీడియా ల్యాబ్. MIT అంటే మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ స్క్రాచ్ ని ఎవరు డెవలప్ చేశారంటే లైఫ్ లాంగ్ కిండ్గార్టెన్ రీసెర్చ్ గ్రూప్. ఎక్కడ చేశారంటే MIT మీడియా ల్యాబ్ లో. స్క్రాచ్ మనం 2 విధాలుగా యూజ్ చేస్తాం. అవేంద్రంటే ఆన్లైన్ మోడ్ అండ్ ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్ లో యూజ్ చేయాలంటే మనకు ఖచ్చితంగా
ఇంటర్నెట్ అనేది అవసరం. ఆన్‌లైన్ అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. ఆఫ్‌లైన్ అంటే వితౌట్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. ఇక్కడ ఆఫ్‌లైన్ మోడ్‌లో మనకు ఖచ్చితంగా కొన్ని సాఫ్ట్‌వేర్స్ అవసరం. అవి ఏంటిదంటే చూద్దాం. ఆన్‌లైన్ మోడ్‌లో మనం వెళ్ళాలంటే గూగుల్‌లోకెళ్ళి scratch.mit.edu అని టైప్ చేస్తే మనకు ఈ స్క్రాచ్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఎలాంటిది ఒకసారి చూద్దాం. ఇలా మనం బ్రౌజర్‌లోకొచ్చి scratch.mit.edu అని టైప్ చేస్తే మనకు వెబ్‌సైట్ అనేది లోడ్ అవుతుంది. ఇలా లోడ్ అయిన తర్వాత ఇక్కడ మనకు కనిపించేది చాలా ఆల్రెడీ తయారు చేసిన గేమ్స్ అండి. మనం ఎలా స్టార్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆన్‌లైన్‌లో మనము గేమ్స్ తయారు చేసుకొని సేవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకు స్క్రాచ్ అకౌంట్ అనేది ఉండాలి. స్క్రాచ్ అకౌంట్ ఏంటంటే మనకు జీమెయిల్ అకౌంట్ తెలుసు కదా! ఆ జీమెయిల్ అకౌంట్ ద్వారా మనము సైన్ ఇన్ అవుతాం. త్రూ ద జీమెయిల్ అకౌంట్. చూడండి జాయిన్ స్క్రాచ్. ఇలా మనం జాయిన్ అయినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే జాయిన్ అయినప్పుడు ఇవి అడుగుతుంది మనకు క్రియేట్ ఏ యూజర్ నేమ్. మనకు స్క్రాచ్‌లో మనకు యూజర్ నేమ్ అనేది ఏది కావాలో అది పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సాయివిన్ అనుకుంటే సాయివిన్ అనేసి అక్కడ టైప్ చేస్తాం. పాస్వర్డ్ పెట్టుకుంటాం. పాస్వర్డ్ 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అండ్ అగైన్ సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఏదైతే మనం టైప్ చేసామో అదే పాస్వర్డ్ ఇక్కడ మనం టైప్ చేయాలి. నెక్స్ట్ కొట్టినప్పుడు మనకు జీమెయిల్ అకౌంట్ అనేది అడుగుతుంది. జీమెయిల్ అకౌంట్ అనేది అడుగుతుంది. జీమెయిల్ అకౌంట్ ఇచ్చిన తర్వాత మనము స్క్రాచ్‌లో జాయిన్ అయినట్టు. జాయిన్ అయిన తరువాత ఎలా ఉంటుందంటే లాగౌట్ అయిపోతాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లాగౌట్ అంటే మనము అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. దేంట్లో? స్క్రాచ్‌లో. వన్స్ మనం అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ లాగిన్ అవ్వచ్చు మనం. జాయిన్ అండ్ సైన్ ఇన్ 2 గమనించాలి. జాయిన్ అంటే న్యూ యూజర్ జాయిన్ అవ్వడానికి యూజ్ చేసేది. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు సైన్ ఇన్ ఆర్ లాగిన్ అవుతాం. సో లాగిన్ అయినప్పుడు మనం సైన్ ఇన్ అవ్వాలంటే మనకేం కావాలి ఖచ్చితంగా? సైన్ ఇన్ అవ్వాలంటే మనకేం కావాలి ఖచ్చితంగా? మనకు స్క్రాచ్ అకౌంట్ అనేది ఉండాలి. ఆ స్క్రాచ్ అకౌంట్ దేన్ని డిపెండ్ చేసుకొని సైన్ ఇన్ అవుతుంది? జీమెయిల్ అకౌంట్‌ని. ఓకేనా? మనకిక్కడ జీమెయిల్ అకౌంట్ ఉంటే మనం ఈజీగా సైన్ ఇన్ అవ్వచ్చు. సైన్ ఇన్ అయినప్పుడు మనకేం అడుగుతుందంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మనం ఇందాక ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చామో ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని టైప్ చేసి సైన్ ఇన్ చేస్తే మనకు సైన్ ఇన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నా అకౌంట్‌ని సైన్ ఇన్ చేస్తాను. ఒకసారి చూడండి. సైన్ ఇన్ చేస్తున్నాను. చూసారా? సైన్ ఇన్ చేసిన తర్వాత నా అకౌంట్‌లోకి నేను సైన్ ఇన్ అయ్యాను చూడండి. ఇక్కడ నా నేమ్ చూడండి సాయి వినయ్ అని ఉంది. నా యొక్క యూజర్ నేమ్ ఏంటి ఇక్కడ? సాయి వినయ్. సో ఇక్కడ నేను కొత్త గేమ్స్ తయారు చేయాలంటే క్రియేట్. క్రియేట్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ అవుతుంది. చూడండి ఒకసారి. సో ఆన్‌లైన్‌లో ఆన్‌లైన్ మోడ్‌లో ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ప్రీడిఫైన్‌గా ఇచ్చిన కోడ్‌ని మనము ఇక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాము. ఈ అవుట్‌పుట్ ఏరియాలో మనకు కనిపిస్తుంది మనకు. సో ఇది ఆన్‌లైన్ మోడ్. మనం నెక్స్ట్ క్లాస్‌లో అసలు ఈ బ్లాక్స్ అంటే ఏంటి? స్ప్రైట్ అంటే ఏంటి? బ్యాక్ డ్రాప్ అంటే ఏంటి? నెక్స్ట్ క్లాస్‌లో తెలుసుకుందాం. ఈ క్లాస్‌లో మనం ఆఫ్‌లైన్ మోడ్, ఆన్‌లైన్ మోడ్ ఎలా ఇన్‌స్టాలేషన్ చేయడం ఆఫ్‌లైన్ మోడ్‌లో అయితే ఆ ప్రాసెస్ మొత్తం చూద్దాం. ఇది ఆన్‌లైన్ మోడ్. మీకు ఆల్రెడీ మీ సిస్టమ్స్‌లో ఇప్పుడు ఇది ఆన్‌లైన్ మోడ్ గదా! మీరు తయారు చేసిన గేమ్స్ ఆల్రెడీ
సిస్టమ్‌లో ఉన్నట్లయితే లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్. లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్. అలానే మీరు సిస్టమ్‌లో సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ టు యువర్ కంప్యూటర్. సేవ్ టు యువర్ కంప్యూటర్. లేదా మనము స్క్రాచ్ అకౌంట్ ఉంది గదా! ఆ స్క్రాచ్ అకౌంట్‌లో ఆన్‌లైన్‌లో సేవ్ అవ్వాలంటే సేవ్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో చేశాను. ఇక్కడ నేమ్ ఇచ్చుకుంటున్నాను నేను. ప్రాక్టీస్ పర్పస్ అనేసి. స్క్రాచ్ ప్రాక్టీస్ 1 అని ఇచ్చాను నేను. సేవ్ చేస్తున్నాను నేను. ఈ నేమ్‌తో నాకు ఈ ప్రాజెక్ట్ అనేది సేవ్ అవుతుంది. నేను ఎవరికన్నా షేర్ చేయాలనుకుంటే మనం ఇందాక ఒక టాపిక్ చూసాం. షేర్ టు ఇంటర్నెట్ అనేసి. ఇలా షేర్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏదైనా టైటిల్ ఏదైనా ఇవ్వాలంటే ఇక్కడ ఏదైనా మనం టైటిల్ ఇచ్చుకోవచ్చు. ఇన్‌స్ట్రక్షన్స్ కానీ అంటే ఈ గేమ్‌ని ఎలా ఆడొచ్చు అనేసి. అలాగే నోట్స్ మనం ఏమేమి తీసుకున్నామో, స్ప్రైట్స్ ఏం తీసుకున్నామో, బ్యాక్ డ్రాప్స్ ఏం తీసుకున్నామో ఇక్కడ ఇవ్వచ్చు. స్ప్రైట్స్ అంటే ఏందో, బ్యాక్ డ్రాప్స్ అంటే ఏందో నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. ఇలా ఆన్‌లైన్ మోడ్‌లో మనము గేమ్స్ అనేటివి తయారు చేయొచ్చు. నెక్స్టు ఆఫ్‌లైన్ మోడ్ గురించి చూద్దాం. ఆఫ్‌లైన్ మోడ్‌లో మనము గేమ్సు కొత్తవి చేయాలనుకుంటే ఏమేమి కావాలంటే స్క్రాచ్ ఆఫ్‌లైన్ ఎడిటర్ కావాలి. అలానే అడాబ్ ఎయిర్ ఇన్‌స్టాలర్ కావాలి. ఈ 2 ఎక్కడుంటాయంటే ఈ యొక్క లింక్స్‌లో చూసారా? scratch.mit.edu/download scratch.mit.edu/download‌లోకెళ్ళి స్క్రాచ్ ఆఫ్‌లైన్ ఎడిటర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అలానే మనకు అడాబ్ ఎయిర్ ఇన్‌స్టాలర్ కూడా కావాలి. అక్కడే ఉంటుంది మనకు scratch.mit.edu/downloads‌లోనే మనకు ఉంటుంది. ఒకసారి మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం. మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే స్క్రాచ్ డాట్ ఎంఐటీ డాట్ ఈడియు స్లాష్ డౌన్లోడ్స్. స్క్రాచ్ డాట్ ఎంఐటీ డాట్ ఈడియు స్లాష్ డౌన్లోడ్స్. ఇలా క్లిక్ చేసామంటే స్క్రాచ్ డాట్ ఎంఐటీ డాట్ ఈడియు స్లాష్ డౌన్లోడ్. మనం ఇందాక ఎస్ టైప్ చేసామండి. ఎస్ టైప్ చేస్తే రాదు. యూఆర్ఎల్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మనకు ఆ వెబ్‌సైట్‌లోకి మనం రీచ్ అవ్వలేం. ఇక్కడ మనకు మన స్కూల్స్‌లో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా మన స్కూల్స్, కాలేజీలో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా విండోస్ కాబట్టి విండోస్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్స్ మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. గెట్ స్క్రాచ్ యాప్ ఆన్ ది మైక్రోసాఫ్ట్ స్టోర్. డైరెక్ట్‌గా మనము డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే మనకు డైరెక్ట్ డౌన్‌లోడ్. ఇక్కడ మనం క్లిక్ చేసామంటే మనకు ఆ స్క్రాచ్ యాప్ అనేది మనకు డౌన్‌లోడ్ అవుతుంది. దీన్నే మనం ఆఫ్‌లైన్ ఎడిటర్ అని కూడా అంటాం. అలానే మనకు స్క్రాచ్ అనేటివి లేటెస్ట్ వర్షన్ చూసినట్లయితే మనకు స్క్రాచ్ 3 కూడా ఉందండి. స్క్రాచ్ లేటెస్ట్ వర్షన్ వచ్చి మనకు 3. ఇక్కడ చూడండి మనం స్క్రాచ్ డాట్ 3.0 డెస్క్‌టాప్ స్టోర్. అంటే మనకు స్క్రాచ్ 3 ఉంది. మనం ఇందాక ఆన్‌లైన్‌లో చూసిన వర్షన్ కూడా మనకు స్క్రాచ్ 3. పాత వర్షన్స్ మీ టీచర్స్ మీకు నేర్పిస్తున్న వర్షన్స్ కూడా స్క్రాచ్ 2 కానీ, స్క్రాచ్ 1 కానీ ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్‌గా గమనించినట్లయితే ఇది స్క్రాచ్ 2. అలానే ఇది స్క్రాచ్ 1 ఆర్ 1.4 ఇలా ఉంటాయండి. ఈ వర్షన్స్‌కి డిఫరెన్స్ ఏందంటే కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్‌ని యాడ్ చేసుంటాడు. వర్షన్‌కి డిఫరెన్స్ మధ్య కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్‌ని యాడ్ చేసి రిలీజ్ చేసుంటాడు. మనకు స్క్రాచ్ ఆఫ్‌లైన్ ఎడిటర్ ఇన్‌స్టాల్ చేసుకునే ముందు ఖచ్చితంగా మనకు అడాబ్ ఎయిర్ ఇన్‌స్టాల్ అనేది కన్ఫర్మ్‌గా కావాలి. ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే స్క్రాచ్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ అవుతుందేమో. ఇన్‌స్టాలే కాదు. ఖచ్చితంగా అడాబ్ ఎయిర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత స్క్రాచ్ ఆఫ్‌లైన్ ఎడిటర్‌ని ఇన్‌స్టాల్ చేయండి. ఓకేనా?
ఇక్కడ మనము స్కూల్స్‌లో ఎక్కువ స్క్రాచ్ 2 యూజ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా. ఒకసారి మనం స్క్రాచ్ 2లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది మనకు. ఇక్కడ చూడండి. స్టెప్స్ చూడండి ఇక్కడ. అడాబ్ ఎయిర్ ఇన్‌స్టాల్ ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలానే స్క్రాచ్ ఆఫ్‌లైన్ ఎడిటర్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనకి ఏమేమి కావాలి? అడాబ్ ఇన్‌స్టాలర్ అండ్ ఆఫ్‌లైన్ ఎడిటర్ ఈ 2 ఖచ్చితంగా కావాలి. డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు అడాబ్ ఇన్‌స్టాల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. అలానే స్క్రాచ్ ఆఫ్‌లైన్ ఎడిటర్ కోసము ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు అడాబ్ ఇన్‌స్టాల్ డౌన్‌లోడ్ అవుతుంది. ఎందుకంటే మనకు విండోస్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనము అందుకని మనము విండోస్‌కి రిలేటెడ్ మనము డౌన్‌లోడ్ చేసుకుంటాం. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇన్‌స్టాలేషన్ చేస్తాం. ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలో తెలుసు కదా! ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలంటే, మన డౌన్‌లోడ్ అయిన ఫైల్ ఎక్కడైతే ఉందో, అక్కడ మనం డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే, లేదా రైట్ క్లిక్ ఇచ్చి, మనం డౌన్‌లోడ్ చేసిన ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి, రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్. రన్ ఆన్ అడ్మినిస్ట్రేటర్. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి మనము ఓకే చేసినట్లయితే మనకు అడాబ్ ఇన్‌స్టాల్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. అక్కడ మనకు నెక్స్ట్ అని వస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. సేమ్ అదే విధంగా స్క్రాచ్ ఆఫ్‌లైన్ ఎడిటర్ కూడా మనకు డైరెక్ట్‌గా మనం డబుల్ క్లిక్ ఇచ్చినా, మన ఫైల్ మీద డబుల్ క్లిక్ ఇచ్చినా అవుతుంది. లేదా ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ ఆన్ అడ్మినిస్ట్రేటర్ ఇచ్చినట్లయితే మనము ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. సో, ఈ 2 స్టెప్స్‌ని కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆ స్క్రాచ్ ఆఫ్‌లైన్ ఎడిటర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ మనము స్క్రాచ్ 2 వెర్షన్ అండ్ స్క్రాచ్ 3 వెర్షన్ 2 చూద్దాం. ఆఫ్‌లైన్ ఎడిటర్‌లో స్క్రాచ్ 3 అండ్ స్క్రాచ్ 4 స్క్రాచ్ 2 అండ్ స్క్రాచ్ 3 ఎలా ఉంటాయంటే, ఇది స్క్రాచ్ 2 అండి. ఈ ఐకాన్ వచ్చి స్క్రాచ్ 2. ఈ ఐకాన్ వచ్చి స్క్రాచ్ 2. ఓకేనా? ఈ ఐకాన్ వచ్చి స్క్రాచ్ 2. ఈ ఐకాన్ వచ్చి స్క్రాచ్ 3. దిస్ ఐకాన్ మీన్స్ స్క్రాచ్ 3 ఇలా ఉంటుంది. దీని మీద మనం డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకు స్క్రాచ్ 3 ఆఫ్‌లైన్ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద మనం డబుల్ క్లిక్ ఓపెన్ చేసినట్లయితే స్క్రాచ్ 2 ఆఫ్‌లైన్ ఎడిటర్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి మనము 2 వెర్షన్స్‌ని ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందనేసి. ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వెర్షన్ వచ్చి స్క్రాచ్ 2 ఆఫ్‌లైన్ ఎడిటర్. ఇక్కడ గమనించినట్లయితే మనకు వెర్షన్ కూడా ఇక్కడ ఇచ్చుంటాడు. స్క్రాచ్ 2 ఆఫ్‌లైన్ ఎడిటర్ అనేసి. ఇది మనకు స్క్రాచ్ 2 ఎందుకు యూజ్ చేస్తామంటే దీన్ని యానిమేషన్ గేమ్స్ అండ్ యానిమేషన్ ఆర్ట్స్ అలానే క్లిప్స్ మనం ఏదైనా సరే మనం లోగోస్‌ని క్రియేట్ చేసుకోవడం కోసం అలా స్క్రాచ్‌ని యూజ్ చేస్తాం. సో, దీన్ని స్ప్రైట్ అంటారండి. ఈ స్ప్రైట్‌ని మనం దీన్ని అవుట్‌పుట్ ఏరియా అని కూడా అనొచ్చు. అవుట్‌పుట్ ఏరియా అని కూడా అనొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కోడ్స్ అండి. ఈ ప్రీ డిఫైన్డ్ కోడ్స్‌ని మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనకు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ బట్టి అక్కడ అవుట్‌పుట్ అనేది వస్తుంది. మనకి ఎలా అవుట్‌పుట్ కావాలో అలా ఇక్కడ మనం ఈ కోడ్స్‌ని తీసుకొచ్చి మనము ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. అది ఎలా చేస్తాం? స్ప్రైట్ అంటే ఏంటి? ఈ స్ప్రైట్‌ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు? బ్యాక్ డ్రాప్ అంటే ఏంటి? నెక్స్ట్ క్లాస్‌లో చూస్తాం. సో, మనము స్క్రాచ్ 2 ఆఫ్‌లైన్ ఎడిటర్ అని చూడడం జరిగింది. నెక్స్ట్ స్క్రాచ్ 3 ఆఫ్‌లైన్ ఎడిటర్. ఇది స్క్రాచ్ 3 ఆఫ్‌లైన్ ఎడిటర్. దీనికి స్క్రాచ్ 2కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. గమనించారా? స్క్రాచ్ 2లో మనకు ఎలా ఉందో, స్క్రాచ్ 3లో ఎలా ఉందో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకు అవుట్‌పుట్ ఏరియా అనేది వస్తుంది మనకిక్కడ. ఇక్కడేమొస్తుంది మనకు అవుట్‌పుట్ ఏరియా అనేది వస్తుంది. ఇక్కడ మన కోడింగ్ అనేది ఉంటుంది మిడిల్‌లో. ఇక్కడ మనకు డ్రాగ్ అండ్ చూపిచ్చేది మనకు ఇక్కడ ఉంటుంది. సో, సేమ్ అక్కడ ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామో కోడ్‌ని ఇక్కడ కూడా అదే విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ చిన్న కాంపోనెంట్స్ చూద్దాం. ఫైల్
మనకు ఫైల్ అనేది ఎలా ఉంటుందో తెలుసు మనకు ఆల్రెడీ. ఫైల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? న్యూ ప్రాజెక్ట్ తీసుకోవడం కోసం కానీ, లేదా ఆల్రెడీ మన సిస్టమ్‌లో ఉన్న ప్రాజెక్ట్‌ని లోడ్ చేసుకోవడం కోసం కానీ, లేదా ఒక న్యూ ప్రాజెక్ట్‌ని సేవ్ చేసుకోవడం కోసం. ఆ 3 ఐటెమ్స్ అంటే మనకిక్కడ ఉంటుంది. ఎడిట్, అలానే ట్యుటోరియల్స్. ట్యుటోరియల్స్ అంటే ఆల్రెడీ కొన్నుంటాయి. యానిమేటెడ్ నేమ్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్‌గా కొన్ని గేమ్స్ అని ఇచ్చుంటుంది. ఆ గేమ్స్ అంటే మనకు ఆల్రెడీ దాన్ని లోడ్ చేసుకోవచ్చు మనం. సో, ఇలా ఉంటుంది. నెక్స్టు బ్యాక్‌డ్రాప్. దిస్ ఈస్ బ్యాక్‌డ్రాప్. బ్యాక్‌డ్రాప్ ఎందుకంటే మనకి ఈ క్యాట్ ఉంది కదా! ఈ క్యాట్‌ని ఏమంటామంటే స్ప్రైట్ అంటాం. ఈ స్ప్రైట్ ఎనకాల మనకు స్క్రీన్ ఏదైతే కనిపించాలో ఆ యొక్క స్క్రీన్‌ని మనం ఇక్కడ బ్యాక్‌డ్రాప్ ద్వారా పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవచ్చంటే ఇక్కడ న్యూ ఆప్షన్ చూసారా? చూస్ చూస్ ఎ బ్యాక్‌డ్రాప్, చూస్ ఎ బ్యాక్‌డ్రాప్, పెయింట్, సర్ప్రైజ్, అప్‌లోడ్. అప్‌లోడ్ అంటే అప్‌లోడ్ చేసుకుంటాం. పెయింట్ అంటే మనం ఓన్‌గా డిజైన్ చేసుకుంటాం. సెర్చ్ అంటే మనం ఆల్రెడీ వాడు ప్రీ డిఫైన్‌గా ఇచ్చుంటాడు. స్క్రాచ్ ఆప్షన్ వాడు మనకు కొన్ని ప్రీ డిఫైన్‌గా ఇచ్చుంటాడు. వాటిని లోడ్ చేసుకుంటాం. సో, ఇలా న్యూ బ్యాక్‌డ్రాప్స్‌ని సెట్ చేసుకోవచ్చు. అలానే సేమ్ స్ప్రైట్‌కి కూడా అదే విధంగా ఉంటుంది. చూస్ ఎ స్ప్రైట్, పెయింట్, సర్ప్రైజ్, అప్‌లోడ్. అప్‌లోడ్ అంటే అప్‌లోడ్ చేసుకుంటాం. సో, ఇక్కడ మనకు 10 టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి. వీటినే బ్లాక్స్ అంటాం. బ్లాక్ ఆఫ్ కోడ్స్. ఈ బ్లాక్స్‌ని ఎందుకు యూజ్ చేస్తామనేది నెక్స్ట్ క్లాస్‌లో క్లియర్‌గా తెలుసుకోవచ్చు. సో, ఈరోజు క్లాస్‌లో మనం ఏం తెలుసుకున్నాం? స్క్రాచ్ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం. అసలు స్క్రాచ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో చూసాం. స్క్రాచ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఓన్ గేమ్స్, యానిమేటెడ్ స్టోరీస్ అండ్ ఇంటరాక్టివ్ ఆర్ట్స్‌ని క్రియేట్ చేసుకోవడం కోసం స్క్రాచ్‌ని యూజ్ చేస్తాం తెలుసుకున్నాం. స్క్రాచ్ ప్రాజెక్ట్స్‌ని ఒక పర్సన్ నుంచి అనదర్ పర్సన్‌కి ఎలా షేర్ చేసుకోవచ్చో చూసాం. త్రూ ద ఇంటర్నెట్ లేదా పెన్ డ్రైవ్ ద్వారా కూడా షేర్ చేసుకోవచ్చు. నెక్స్టు ఈ స్క్రాచ్ గేమ్స్‌ని ఎలా బిల్డ్ చేస్తాం అనేది చూసాం. అంటే ఒక బిల్డింగ్ లాగా కోడ్ మనం బిల్డ్ చేస్తాం. ఒకదాని కింద ఒకటి ఇలా కోడ్స్ లైన్ బై లైన్ కోడ్స్‌ని మనం ఇలా చేస్తాం. అలానే ఈ స్క్రాచ్ ప్రాజెక్ట్ వల్ల యూజ్ ఏందంటే మనలో ఉన్న థింకింగ్ ఎబిలిటీని పెంచుకోవచ్చు. అలానే ఎక్కువ మనం దేనికి యూజ్ చేస్తాం? గేమ్స్ మనము ఆడడం కోసం టైం కేటాయిస్తాం. కానీ ఈ స్క్రాచ్ నేర్చుకున్నామంటే మనమే కొత్తగా గేమ్స్‌ని తయారు చేస్తాం. అలా తయారు చేసిన గేమ్స్‌ని డే బై డే మనం ఇంప్రూవ్ అనేది చేస్తూ ఉంటాం. ఎలా అంటే ఈ గేమ్ ఇలా ఉంటే బాగున్ను. ఈ గేమ్ ఇలా ఉంటే బాగుంటుందనేసి మనం రోజుకి దాన్ని ఇంప్రూవ్‌మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. డిపెండ్స్ ఆన్ మన యొక్క కమ్యూనికేషన్ అనేది పెంచుకొని మన యొక్క థింకింగ్ ఎబిలిటీ అనేది పెంచుకుంటాం. అంటే మనకు ఒక గోల్ అనేది అరేంజ్ చేసుకొని ఆ గోల్‌ని ఆ గేమ్‌లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. పవర్‌ఫుల్ ఐడియాస్‌ని షేర్ చేసుకుంటూ ఉంటాం. అలానే అసలు ఈ స్క్రాచ్ అనేది ఎలా ఉంటుందో చూసాం. అంటే ప్రీ డిఫైన్డ్‌గా ఇచ్చిన కోడింగ్ అనేది ఉంటుంది. మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామని చూసాము. దీన్ని ఎవరు డెవలప్ చేసారో చూసాము. అలానే ఆన్‌లైన్ మోడ్‌లో ఎలా ఉంటుంది? ఆఫ్‌లైన్ మోడ్‌లో ఎలా ఉంటుందో చూసాము. ఆఫ్‌లైన్ మోడ్‌లో ఎలా ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలో చూసాము. నెక్స్టు స్క్రాచ్‌ని ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత ఎలా ఓపెన్ చేయాలో చూసాం. ఓకేనా? ఇది క్లాసు. థాంక్ యూ అండి.